మరో 50 రోజుల్లో మన భారత్ వేదికగా జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా స్క్వాడ్ను సెలక్షన్ కమిటీ తాజాగా అనౌన్స్ చేసింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇవ్వగా ఫినిషర్ రింకు సింగ్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు. వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్కు ఈ స్క్వాడ్లో చోటు దక్కకపోగా వికెట్ కీపర్గా కొనసాగుతున్న జితేష్ శర్మను కూడా స్క్వాడ్ నుంచి తప్పించారు. టీమిండియా స్క్వాడ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. క్రికెట్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెగా టోర్నమెంట్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా మన టీంను నడిపించబోతుంటే ఇతని ఫామే మన టీమిండియాకు భయపెడుతుంది. ఘోరంగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్ను అయితే అందుకోవాల్సింది. 2025 ఇయర్లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా టోర్నమెంట్ కంటే ముందు ఇంకొక 5 మ్యాచ్లు అయితే న్యూజిలాండ్తో ఆడబోతున్నాడు. ఆ సిరీస్లో కనుక ఫామ్ను అందుకుంటే భారత జట్టుకు తిరుగుండకపోవచ్చు. ఇక వైస్ కెప్టెన్గా వ్యవహరించిన శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా టూర్తో పాటు ఆసియా కప్, అదేవిధంగా తాజాగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని పైన వేటు వేయడంతో అక్షర్ పటేల్కు ప్రమోషన్ వచ్చింది వైస్ కెప్టెన్గా. అదేవిధంగా రెగ్యులర్గా ఇటీవల టీంలో వికెట్ కీపర్గా చోటు దక్కించుకున్న జితేష్ శర్మ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవడంతో ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ జితేష్ శర్మ స్థానంలో జట్లోకి అయితే వచ్చాడు. ఇక స్క్వాడ్ చూసుకున్నట్లయితే బ్యాటర్స్గా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్లు ఉంటే వికెట్ కీపర్స్గా ఇద్దరిని చూజ్ చేసుకున్నారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్లు వికెట్ కీపర్లుగా ఉండబోతున్నారు. ఇక ఆల్రౌండర్ కోటాలో 4 ప్లేయర్స్ అయితే చోటు దక్కించుకున్నారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దుబేతో పాటు వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండర్ కోటాలో స్క్వాడ్లో అయితే ఉన్నారు. ఇక స్పిన్నర్ల విభాగంలో 2 ప్లేయర్స్ అయితే వచ్చారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు అయితే స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకుంటే పేసర్ల విభాగంలో బూమ్రా జట్టు నడిపించబోతుంటే అతనికి తోడుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు స్క్వాడ్లో అయితే ఉన్నారు. ఓవరాల్గా స్క్వాడ్ను గమనించినట్లయితే ఒక్కరిద్దరు మినహా అందరు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ముందు తిలక్ వర్మ కొంచెం అటు ఇటుగా ఫామ్లో ఉన్నప్పటికీ తాజాగా సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా సూపర్ ఇన్నింగ్స్లో అయితే ఆడాడు. వరుణ్ చక్రవర్తి కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సో ఓవరాల్గా అందరు కూడా ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో కూడా ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే భారత జట్టు చాలా కాన్ఫిడెంట్గా వరల్డ్ కప్కి అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ప్లేయింగ్ గేమ్లను ఒకసారి చూసినట్లయితే చాలా పోటీ నెలకొనింది. అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను ఫస్ట్ ఓపెనర్గా ఉండబోతుంటే అతనికి జోడిగా 2 ఆటగాళ్ళు అయితే పోటీ పడుతున్నారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్లు మరొక ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరైతే మనకు ఓపెనర్గా ఆడబోతున్నారు. వికెట్ కీపర్ కూడా వారికి అవకాశం తగ్గబోతుంది. 1 డౌన్లో 3వ స్థానంలో తిలక్ వర్మ ఆడబోతుంటే 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయబోతున్నాడు. 5వ స్థానంలో అక్షర్ పటేల్, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో 2 వికెట్ కీపర్లు ఆడాలనుకుంటే సంజు శాంసన్ ఇక్కడ ఆడవచ్చు. అదేవిధంగా 8వ స్థానంలో మళ్ళీ 2 పోటీ పడుతున్నారు. శివం దుబే, రింకు సింగ్ ఫినిషర్ పాత్రలో రింకు సింగ్, శివం దుబే పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక బౌలింగ్ ఆప్షన్ ఎక్కువ కావాలనుకుంటే దుబే జట్లో ఉండవచ్చు. లేదన్నట్లయితే ఫినిషర్ కోటాలో రింకు సింగ్కు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి చోటు కన్ఫామ్ కాగా పేసర్ల విభాగంలో బూమ్రా ఒక స్థానం కోసం కన్ఫామ్ అయి ఉంటే ఇంకొక స్థానంలో హర్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా భారత జట్టు ప్లేయింగ్ గెలను కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ యొక్క టీమిండియా ప్లేయింగ్ గెలుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.